వెల్కమ్ టు డేగా మీడియా. ఈరోజు న్యూస్ ఏంటంటే మనం డైలీ పేపర్ చదవబోతున్నాం ఇప్పుడు. సో పేపర్ పేరు వచ్చేసి ప్రభాత వెలుగు అంట. సో ఈ పేపర్ల న్యూస్ ఏంటంటే ఇవాళ మీరు చూడొచ్చు ఎంత ఘోరం అంటే, లోన్ పైసలు కట్టకపోతే న్యూడ్ ఫోటోలు షేర్ చేస్తామని బెదిరిస్తున్నారంట. సో క్రెడిట్ కార్డ్ బిల్ తీసుకుంటే ఈమె కొన్ని పైసలు తీసుకున్నా. ఫస్ట్ అయితే వార్త చదువుదాం, దీని గురించి తర్వాత మాట్లాడదాం. ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు ఎవడన్నా సైబర్ మోసాలు చేసినా, మీకు ఎవరైనా ప్రేమ పేరుతో మోసం చేసిన, ఇన్స్టాగ్రామ్లో చీట్ చేసిన, మీకు ఎవరికి చెప్పానో అర్థమవుతలేదు, ఎవరు చెప్పినా ఇంటలేరు అంటే మీరు నా స్టూడియోకి ఎప్పుడైనా రావచ్చు. వెల్కమ్ టు డేగా మీడియా. మీరు నాకు ఎట్లా కాంటాక్ట్లో కావాలంటే ఒకటే ముచ్చట, డైరెక్ట్ నా నంబర్కి కాల్ చేయరి. మన స్టూడియో నంబర్ ఉంటుంది, స్టూడియో నంబర్కి కాల్ చేయరి. డైరెక్ట్ 7013627861 అని చెప్పి కొట్టంగానే మన ఫోన్ కలుస్తుంది. వాట్సాప్లోకి వచ్చేది మీ బాధలు చెప్పుర్రి. ఎవరైనా ఫోటోలతో మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసినా, మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మనకు కాల్ చేయరి, మన స్టూడియోకి రారి, మీ బాధ మొత్తం ప్రజలకు చెప్పుర్రి. మిమ్మల్ని ఎవరు మోసం చేస్తుర్రు ఏం కథ అనేది ఆఫీసర్లకు ఎంప్లాయీలకు చెప్పుర్రి. సో ప్రస్తుతానికి అయితే వార్త అయితే చదువుదాం, తర్వాత దాని గురించి మనం మాట్లాడుకున్నాం. న్యూడ్ ఫోటోలతో బెదిరిస్తురంట. ఓకే, 57 లోన్ యాప్ నుంచి 83 లక్షల రుణం తీసుకున్నారు వాళ్ళు. 1,25,00,000 వరకు కట్టిన, అంటే తీసుకున్నది 83 లక్షలు. ఓకే, 83 లక్షల రూపాయల రుణం అంటే ఫైనాన్స్ లెక్కల తీసుకొని, ఏదైతే యాప్లలో రుణం తీసుకొని దాదాపు 1,25,00,000 రూపాయలు కట్టింది ఆమె. దాకా ఆమె కట్టినా కానీ అయినా ఈ యాప్ వల్ల దాహం తీరతలేదు. అంటే ఇంటి మీదకి వచ్చి బెదిరించుడంట. మీరు ఇనూరిగా మహిళలకు నరకం చూపిన రికవరీ ఏజెంట్లు నరకం చూపెడుతున్నారంట. క్రెడిట్ కార్డు లోన్లు తీసుకొని కట్టకపోతే రికవరీ ఏజెంట్ల వేధింపులు మామూలుగా ఉండవు. ఇంటికి వచ్చి గొడవ చేయడం, పరువు తీయడం, భర్త లోన్ తీసుకుంటే భర్తకు కాల్ చేసి సతాయించడం, బంధువులకు ఫోన్లు చేసి చెప్పడం జరుగుతుంది. కానీ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఓ మహిళ లోన్ తీసుకొని కట్టిన అదనపు డబ్బులు, ఆమె కట్టినా కానీ అదనపు డబ్బులు అడుగునంట. అదనపు డబ్బులు డిమాండ్ చేస్తూ రికవరీ ఏజెంట్లు ఓకే మానసిక హింసకు గురి చేశారు. 15 నెలల్లో ఆమె 57 లోన్ యాప్స్ నుంచి సుమారు 83 లక్షల రూపాయలు తీసుకోగా సుమారు 1,05,00,000 వరకు తిరిగి కట్టింది. అయినా అదనపు డబ్బులు డిమాండ్ చేయడంతో మరో 22 లక్షలు చెల్లించింది. ఇంకొక 22 లక్షలు చెల్లించిందంట. అయినా కానీ చెల్లించింది. ఊరుకోని ఏజెంట్లు ఇంకా కట్టాలంటూ బూతులు తిడుతూ సోషల్ మీడియాలో న్యూడ్ ఫోటోలు అప్లోడ్ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. ఏకంగా 105 మొబైల్స్ నంబర్ నుంచి రాత్రి పగలు తేడా లేకుండా కాల్స్ చేశారు, ఓటీపీలు పంపారు. చివరకు ఆమె ఫోటోలు మార్కింగ్ చేసి ఆమె తల్లికి చెల్లికి తామని అనడంతో సైబరాబాద్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించినాయి. అంటే పోలీసులను ఆశ్రయించిందంట ఇప్పుడు ఈమె. అంటే ఎట్లా అంటే లోన్ తీసుకోర్రి, కట్టేది ఉంటేనే తీసుకోర్రి, అది కూడా టైం మీద. కొంచెం అటు ఇటు అయినా కానీ ఈ రికవరీ ఏజెంట్ వాళ్ళు ఈ కాలంలో చెప్పానంటే రియల్గా ఈ రౌడీలు గుండాలు అనేటోళ్ళు అంతరించిపోయారు పోలీసు వాళ్ళతోని. కానీ ఇప్పుడు కొత్తగా రూపం మలుచుకొని వేరే రూపంలో వస్తున్నారు రౌడీలు అనేటోళ్ళు. ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డులు కావచ్చు, కార్ లోన్లు కావచ్చు, వగేరా ఏదైనా మనం లోన్ తీసుకుంటే వాళ్ళని ఏం చెప్తారు ఈ కంపెనీలు, లీగల్గా రౌడీలను పంపుతారు. వాళ్ళకి ఎట్లా వసూలు చేసాడో ఒక క్లారిటీ ఉంటుంది రౌడీలకు. సో అదే ట్రిక్ని మన ఫైనాన్స్ వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవుతారు తెలంగాణలో. ఓకే, ఇప్పుడు ఇదైపోయినాక ఇక్కడ చూడొచ్చు. లెక్క సరిపోలేదంటూ సైబరాబాద్ కమిషనర్ పరిధిలోని బాచుపల్లికి చెందిన మహిళ 32 ఓ ప్రైవేట్ ఎంప్లాయీ తన అవసరాల కోసం నవంబర్ 2024 నుంచి ఈ ఏడాది
ఫిబ్రవరి వరకు 55 లోన్ యాప్ అంట. ఇది ఏంది 55 లోన్ యాప్? ఇది నాకు తెలియదు ఇంతవరకు. లోన్ తీసుకుంటేనేమో అర్థమవుతుంది, లోన్ తీసుకుంటాలేగా. ఇక 55 లోన్ యాప్ అని ఇక్కడ క్లారిటీగా ఉంది. నేను మెన్షన్ చేసుడు కాదు, డైరెక్ట్ 57 యాప్ అంట ఇది. ఇగో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కూడా ఉంది. ఓకే, ఇప్పుడు మీరు ఇక 57 యాప్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేసిరు ఇక్కడ. ఇగో 57 యాప్, ఈ 57 యాప్ అంట. జరా జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త యూజర్లారా. ఏ యాప్ పడితే యాప్ డౌన్లోడ్ చేసుకోకుర్రి. ఇప్పుడు ఈ ఆగస్టు 15th ఉంది రేపు. ఏమేమో లింకులు పంపుతుర్రంట. ఎవ్వరు లింకులు పంపినా కానీ అతి ఉత్సాహానికి పోయి పుగట్కే పైసలు వస్తున్నాయని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మీరు నచ్చినట్టు మీరు పోయి ఇన్స్టాగ్రామ్ ఎవరు పడితే వాళ్ళు లింకులు ఓపెన్ చేస్తుర్రంట. అండ్ వాట్సాప్లో చుట్టాలు, మన చుట్టాలకు తెలివిలు ఉన్నాయో. సో కుటుంబ సభ్యులు కూడా ఏం చేస్తున్నారంటే ఈ కాలంలో, అరే వీళ్ళు స్కామ్కి గురైపోయింది కాక వీళ్ళు గురి కాలేదు, మాకు కూడా పైసలు వస్తున్నాయని అత్యాశతోని చుట్టాలకు పంపుతురు, బిడ్డలకు పంపుతురు, అల్లుళ్ళకు పంపుతురు, కొడుకులకు పంపుతురు, కోడళ్ళకు పంపుతురు, చుట్టాలకు పంపుతురు. పాపం వాళ్ళు కూడా అత్యాశతోని బంగారం వస్తుంది, పైసలు వస్తున్నాయి, వస్తురు అనగానే వీళ్ళు ఓవర్ ఎక్సైట్మెంట్ అయిపోయి షార్ట్కట్లో కోటీశ్వర్లు అయిపోదాం, మనం లక్షలు సంపాదిద్దాం, కోట్లు సంపాదిద్దాం అత్యాశతోని లింకు క్లిక్ చేస్తురు. నిమిషాల వ్యవధిలోనే మొత్తం పైసలు మాయమైపోతున్నాయి అకౌంట్లల్లో. దయచేసి ఎవ్వరు ఏ లింక్ పంపినా ఓపెన్ చేయని చెప్పి ఓపెన్ చేయకుర్రి. దయచేసి చెప్పేది ఒకటే, అందరు కూడా అడ్వాన్స్గా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. సో జై హింద్. అండ్ ఇప్పుడు మీరు చూడొచ్చు, సో ఇక్కడ ఈ 57 అనే లోన్ యాప్ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోకరి. 73,83,179 రూపాయలు లోన్ తీసుకున్నది. వడ్డీతో కలిపి 1,05,00,000 చెల్లించింది. అయినా రికవరీ ఏజెంట్లు అదనపు వడ్డీలు చెల్లించాలన్నారు. ఒప్పుకోకపోవడంతో కాల్స్ చేసి మొదలుపెట్టారు. దీంతో మరికొన్ని లోన్ యాప్స్లోనూ తీసుకొని మరో 22 లక్షలు కూడా కట్టింది. అయినా లెక్క సరిపోవడం లేదని, మరిన్ని డబ్బులు కట్టాలని మెసేజ్లు పంపడం, కాల్స్ చేశారు. చూసిరా, అంటే ఈ దొంగనా కొడుకులు ఏజెంట్ గాళ్ళు, ఈ రికవరీ ఏజెంట్ బట్టే బాస్ గాళ్ళు, అంటే దానిలో కొంతమంది మంచోళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ గురించి మాట్లాడతలే. ఇటువంటి దొంగ బట్టే బాస్ గాళ్ళు న్యూడ్ ఫొటోస్ పంపుతావురా మానవుడే? అవురా, మీ అక్కదో, మీ అమ్మదో, మీ చెల్లెదో న్యూడ్ ఫొటోస్ వాళ్ళు కూడా తీసి పంపుతా అంటే నీకు ఎట్లా అనిపిస్తుందిరా? నీ తొక్కలలోని అసలు ఇచ్చుడెందుకు, చేసుడెందుకురా? అర్థం కాదు. వాడెవడో లోన్ ఇస్తాడు, మీరు వచ్చి ఇండ్ల మీదకి వచ్చి మహిళలను బెదిరిస్తారా? ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళ తల్లిని బెదిరిస్తే ఏమనుకుంటారు? ఆమె ఎంత మనోస్తాపానికి గురైపోయింది కావచ్చు. కొంచెమైనా ఆలోచించాలి. రే, ఆడోళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆడు ఏజెంటే కానీ వాడు ఎవడైనా కానీ. నేను కూడా ఒక తల్లి కడుపులనే పుట్టినా, నువ్వు కూడా తల్లి కడుపులనే పుట్టినావు. ఇటువంటి చిల్లర పనులారా? న్యూడ్ ఫొటోస్ అనుకుంటా బెదిరించుడు, ఫోన్లు చేసుడు, ఫోటోలు పంపుడు. చుట్టాలకు ఫోన్ చేయాల్సిన అవసరం ఏముంది బే? అవరా, లోన్ ఇచ్చింది నాకు చేయి, నా చుట్టాలకు, నా పెళ్ళానికి, దానికి, దీనికి. ఏంద్రా ఇదంతా వ్యవస్థలు నాకు అర్థమవుతలేవు. అయినా కానీ ఇటువంటి విషయంలో మీకు పైసలు వెళ్ళకపోతే మీరు డైరెక్ట్ కోర్టుకు పోయి వీళ్ళకి నోటీసులు పంపచ్చు. వెళ్ళనప్పుడు ఏం చేయలేం, మనిషి ప్రాణం కన్నా ఎక్కువ ఏం కాదు. నెక్స్ట్ వీడియో ఫోన్ హ్యాక్ చేసి, ఫోన్ హ్యాక్ కూడా చేస్తారు వీళ్ళు. యాప్ నుంచి లోన్ తీసుకున్నప్పుడు లేదా క్రెడిట్ కార్డులు వాడుతున్నప్పుడు ఆయా యాప్స్లో అన్ని యాక్సెస్లు అంటే కాంటాక్ట్ లిస్టు, ఫోటోలు, కెమెరా పర్మిషన్ ఇవ్వడాన్ని రికవరీ ఏజెంట్లు అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు. సదరు మహిళ కూడా 57 లోన్ యాప్కు అన్ని పర్మిషన్లు ఇవ్వడంతో ఆమె కాంటాక్ట్ లిస్టు యాక్సెస్ తీసుకున్నారు. అలాగే కొందరు ఏజెంట్లు ఆమె ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు. సో ఇటువంటి పర్మిషన్లు, ఫోన్ నంబర్ కానీ లోన్ వస్తే రాని, లేకపోతే లేదు. మనకి ఏదో ఆపద వచ్చింది, మనం ఏదో కట్టాలి, మనం ఏదో చేసుకోవాలని చెప్పేసి మనం అత్యాశ కొద్దీ పోతే పరిస్థితి ఘోరంగా దిగజారిపోయే పరిస్థితి ఉంటుంది. దయచేసి ఎవరైనా లోన్ తీసుకునే ముందు 1-10 సార్లు ఆలోచించుర్రి. ఇప్పుడు ఇక్కడ ఏదైనా ఫొటోస్ ఉంటాయి, భార్యాభర్తలు దిగినాయి, ఏదైనా పర్సనల్ ఫొటోస్, పర్సనల్ వీడియోస్ ఉంటాయి. మీరు అన్ని యాప్స్కి ఓటీపీలు చెప్పి మొత్తం అన్నీ ఇస్తే పరిస్థితి ఏంది లాస్ట్కు?
ఆమె ఒక మోసగత్తె జాగ్రత్త అనంట. ఏంటే ఆమె ఫోన్లోని ఫోటోలను మార్కింగ్ చేసి ఫ్రాడ్ పర్సన్ అని కాంటాక్ట్ లిస్ట్లోని అన్ని నంబర్లను పంపించారు. అంటే చూడుర్రి వీళ్ళు ఎంత దిగజారిపోతారు అంటే, ఆమె మోసం చేస్తుంది, అది చేస్తుంది, చిల్లరు అది ఇది అని ఆమె క్యారెక్టర్ మీద ఒక మచ్చేసి ఆమె ఫోటో తీసుకొని డైరెక్ట్ మార్క్ వేసుకుంటా అన్ని చుట్టాలకు పంపుతున్నారు. ఆమె పరిస్థితి ఏంది? ఓకే, ఇక చూడు ఎంత మూసలకు దిగజారుతారు వీళ్ళు. ఎట్లా అంటే కట్టేటోడు మోసగాడు కాదు ఈ కాలంలో. ఇటువంటి వాళ్ళు ఏజెంట్ గాళ్ళు, దొంగ ఏజెంట్ గాళ్ళు, దొంగ. ఇప్పుడు ఏదైనా ఫైనాన్స్ ఉంది, ఫైనాన్స్లోకి పోతాం మనం. ఫర్ సపోజ్ ఒక ఫైనాన్స్కి పోయినా, ఫైనాన్స్ తీసుకున్నాం బండ్ల. అరే ఓనర్ గాడు ఎటుంటాడో వీళ్ళంతా ఎటుంటారో కానీ ఈ రికవరీ ఏజెంట్ గాళ్ళు ఎంత థర్డ్ క్లాస్ చప్రిగాళ్ళు అంటే డైరెక్ట్ వచ్చి బండి ఫైనాన్స్ కట్టవా, ఒక కిస్ట్ అయిపోయింది, 2 కిస్టీలు అయిపోయినాయి, 3 కిస్టీలు అయిపోయినాయి, కట్టవా అని చెప్పి. మీకంటూ ఒక ఫ్యామిలీలు ఉన్నాయి కదా, మీ ఫ్యామిలీ బతికేటందుకు వేరే వాళ్ళ ఫ్యామిలీని చంపేస్తారా మీరు? ఇది ఏంద్రా, ఇది నాకు అర్థం కాదు. ఇంత ఘోరం అరవై కుంభకోణం, పెద్ద కుంభకోణం ఇది. ఇగో 105 మొబైల్స్ నంబర్స్ నుంచి ఏకధాటిగా కాల్స్. అంటే ఏమో ఆల్రెడీ నంబర్ ఏమో హ్యాక్ చేసి వీళ్ళు ఎట్లా అంటే ఓటీపీలకి ఇట్లా ఇస్తుంది, హ్యాక్ చేసేసి 105 మొబైల్ల నుంచి కాల్స్ వస్తున్నాయంట. అంటే కంటిన్యూగా ఇది ఒక యాప్ ఉంటుంది గూగుల్లో, అది కొట్టంగానే ఇట్లా కంటిన్యూ కాల్ రావాలని పెట్టితే చచ్చిపోవాలి, అన్ని కాల్స్ వస్తాయి. ఇక చూడు ఎన్ని కాల్స్ అంట, 105 కాల్స్ చూడొచ్చు మీరు. 105 మొబైల్స్ నెంబర్ నుంచి ఏకధాటిగా కాల్స్. ఇక అర్థం చేసుకోరి. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఉదయం 8 గంటల లోపు రాత్రి 7 గంటల తర్వాత కాల్స్ చేయొద్దని నిబంధనలు ఉన్న 24 గంటలు కాల్స్తో పాటు నాన్ స్టాప్ మెసేజ్లతో విసిగిస్తున్నారు. రోజు ఆపకుండా ఒకదాని తర్వాత ఒకటి ఇలా సుమారు 1500 ఓటీపీలను ఆమె ఫోన్కు, ఫ్రెండ్స్ ఫోన్లకు పంపించి నరకం చూపించారు. ఇలా ఒకటి కాదు, ఏకంగా 105 మొబైల్స్ నంబర్ల నుంచి కాల్స్ చేస్తుంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అబ్బా దొంగ నా కొడుకులారా, ఏం కాల్స్ చేస్తారు, 24 గంటలు కాల్స్ 60. అంటే మీకు ఆర్బీఐ చెప్పిన గైడ్లైన్స్ కూడా మీకు తెలియకపోతే మీరు అందరినీ, మీరు ఫైనాన్సర్లు ఏం చేస్తారంటే మొత్తం టోటల్ వ్యవస్థని కాలి గోరు వేలు మీద పెడతారా భయ్. అమ్మతోటి చెప్తున్నా, చిటికన వేలు గోరు మీద పెడతారు ఫైనాన్స్ వాళ్ళు మాత్రం. నిజం చెప్తున్నా, గవర్నమెంట్ అన్న వాళ్ళకి భయం ఉండదు, వాళ్ళకు ఈ చట్టాలన్న భయం ఉండదు, కోర్టు అన్న భయం ఉంది, అన్ని ధిక్కారాలు చెప్తారు కోర్టుని సైతం. 1500 కాల్స్ అంటే ఏంద్రా భయ్, ఆడోళ్ళ లేకపోతే 2-3 ఫోన్లు వస్తేనే విసుగు చెందుతుంది, ఎందుకు ఫోన్ చేస్తారా భయ్ వీడికి ఇంతనమని. అటువంటి పరిస్థితి మీరు చూడండి ఎంత దిగజారిపోయిందో. మొబైల్స్ ఏందో అర్థం చేసుకోవచ్చు ఆమె. ఓకే, ఆఫీసు బాస్కు, కొలీగ్స్కు, అంటే ఆఫీస్లో పనిచేస్తుంటే అలా బాస్ కూడా ఫోన్ అంట, కొలీగ్స్కు పరువు తీశారు. ఆమె ఫోటోలు, ఆమె లోన్ వివరాలు హెచ్ఆర్ మేనేజర్కు పంపి డబ్బులు కట్టించాలంటూ మెసేజ్లు పెట్టారు. దీంతో వారు ఇంకోసారి కాల్స్ వస్తే నువ్వు ఉద్యోగం మానేయి అని చెప్పేశారు. దీంతో ఆమె డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. అరే ఆఖరికి పని చేసే కాడ కూడా మీరు ఇష్టపెడతలేరంటే మీ పరిస్థితి ఏంది? అసలు మీరు ఏ స్టేజ్లో ఉన్నారు? అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది? దౌర్జన్యాలు ఏంది? ఎవడు పడితే ఆడు వేరే వేరే స్టేట్ దాటికొచ్చి మన తెలంగాణలో బతుక్కుంటా మనకే రూబాబులు చలాయించే పరిస్థితులు వచ్చినారా భయ్. దీన్ని ఖచ్చితంగా మనం ఖండియాలి. ఎందుకంటే ఇన్ని రోజులు అడదికు మొత్తం గజ్జి ఉండే, కుల గజ్జి, మత గజ్జి, ఇవన్నీ గజ్జీలు ఉండే. ఆ గజ్జి మొత్తం తీసుకొచ్చి తెలంగాణలో కూతురు. ఈ తెలంగాణలో కొంతమంది అర్థం కాని నా కొడుకులు ఏం చేస్తున్నారు అంటే డైరెక్ట్ అట్లా కాదు ఇట్లా కాదు, వాడు హిందూ, వీడు ముస్లిము, వాడు క్రిస్టియను, వాని దగ్గర పైస ఉంది, వీని దగ్గర పైసలు లేదు, వాడు తక్కువడు, వీడు ఎక్కువడు, వీడు డబ్బు ఉన్నోడు, వీడు లేనోడు, వాడు రోగిష్టి అనుకుంటా ఇవన్నీ రోగాలు మనకు తలిగించుకుంటున్నాం తెలంగాణలో. దయచేసి నేను చెప్పేది ఒకటే, మనం అందరం ఐక్యంగా ఉంటేనే మనం ముంగడు కొనసాగుతాం. ఈ పరిస్థితి చూడుర్రి. అసలు వీళ్ళు తెలంగాణోడైతే గింతగానో మాట్లాడాడు, వీడు ఎక్కడికెళ్ళో స్టేట్కి వెళ్ళి బతకచ్చి ఆడ జీతం చేస్తున్నట్టున్నాడు ఆ ఫైనాన్స్లో యాప్లా. ఓకే, అమ్మకు చెల్లికి నూరి, ఇది మెయిన్ పాయింట్, నూరి. అమ్మకు చెల్లికి నీ నగ్న ఫోటోలు పంపుదాం, అంటే న్యూడ్ ఫొటోస్, నీ బట్టలే నీ వీడియోస్ అన్నీ పంపుతాం, ఫొటోస్ పంపుతాం అని చెప్పి వాళ్ళ అమ్మకు చెల్లికి పంపుతామని. ఓకే, ఇంత చేసిన సదరు మహిళ అదనపు డబ్బులు
కట్టడానికి ఒప్పుకోకపోవడంతో ఆమె ఫోన్ సోషల్ మీడియాలోని ఫోటోలు మార్కింగ్ చేసి ఆమె తల్లి చెల్లికి పంపుతామని బెదిరించారు. వాటిని సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఆమె సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. లోన్ యాప్స్ తీసుకున్న డబ్బులకు అదనంగా 22 లక్షలు కట్టినా వేధిస్తున్నారని తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేసింది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పిఎస్కి పోయినా ఏమైనా సరే పోలీస్ స్టేషన్ పోయిందే అనుకుందాం, పోలీస్ స్టేషన్ పోతుంది. పోలీస్ స్టేషన్ పోయినాక ఏమవుతుంది, ఎందుకు తీసుకున్నావు అమ్మ కడతావు కదా అంటారు. సో కొంచెం అర్థం చేసుకుని ఆఫీసర్స్ ఆల్రెడీ స్టేషన్కి పోయింది కాబట్టి ఇక ఫైనాన్సర్లకు గట్టిగా ఉంటుంది. వాళ్ళ మీద ఏదైనా కేసులు అయితే ఇంత ఆడోళ్ళను మేము స్పెషల్గా ఇబ్బంది పెట్టద్దు. అండ్ నేను ఇండియాలో ఎక్కడ చూడలే, మన తెలంగాణలో మాత్రం ఆడోళ్ళకి ఏమైనా జరిగితే మాత్రం స్పాట్ల పోలీసు వాళ్ళ రియాక్షన్ అయితే పక్కా ఉంటుంది. ఓకే, ఇది మన పరిస్థితి. ఈ ఫైనాన్స్ వాళ్ళు, ఈ క్రెడిట్ కార్డ్ లోన్లు, ఈ బండ్ల మీద లోన్లు, ప్రైవేట్ ఫైనాన్సులు, ఓకే, అండ్ బంగారం మీద లోన్లు తీసుకుంటే ఇక రిక్వైరీ ఏజెంట్ల వాళ్ళ పరిస్థితి తెలంగాణలో ఇంత దారుణంగా ఉంది. ఇంత మిత్తి తీసుకున్నాం కానీ, అంటే ఆమె ఉంది కాబట్టి 22 లక్షలు కట్టింది. ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళకు రోజు కష్టపడేటోడు కట్టమంటే ఏడుకెళ్ళి కడతాడు, అంత లోన్ ఎందుకు తీసుకుంటారని మీరు అనొచ్చు. అంటే ఇక్కడ అవసరం, ఇప్పుడు ఈమె అవసరం 83 లక్షలు, ఇప్పుడు మధ్యతరగతి అవసరం 10 లక్షలు, 5 లక్షలు, 1,00,000, ఇట్లా ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు తీసుకుంటారు. అప్పుడు ఇట్లా హెరాస్మెంట్ పెడితే ఇప్పుడు ఈమె కట్టుడు ఎట్లన్నా కడుతుంది కావచ్చు, ఓకే, లేకపోతే కోర్టు చూసుకుంటే కోర్టులో పోతే నడుతుంది కేసు. కానీ ముచ్చట ఏంటంటే ఇప్పుడు ఈ కేసు నడుతూనే ఉంటుంది, ఇది అంత ఉంటుంది. ఇప్పుడు పోయిన పరువు తీసుకొస్తారా ఆమెది? ఇప్పుడు ఎవరైతే ఈ మహిళ ఉందో డేర్గా పోయి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి ఓకే. ఒకవేళ ఆమె భయస్తురాలై ఉండు అనే ప్యానిక్ అటాక్ అయ్యి మొత్తం ఏమైనా డిప్రెషన్లోకి పోయిందంట ఆల్రెడీ, ఆ డిప్రెషన్లో కోలుకోకుండా అట్లనే ఆమె ఏమైనా చేయరాని చేసుకుంటే ఆమె కుటుంబానికి దిక్కేవారు, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంది, వాళ్ళ లెక్క ఏంది అర్థం చేసుకోవాలి. దీని మీద ఖచ్చితంగా కూడా డీజీపీ సార్ కొంచెం దీని మీద యాక్షన్ తీసుకోవాలి. మీరు చూడొచ్చు ఎంత ఘోరంగా నడుస్తుంది వ్యవస్థ. ఇప్పుడు మీరు ఇంకో న్యూస్ చూడొచ్చు, దీనిలోనే ఉంది, మీకు చూపెడతా ఊరి చాందనార్ పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా. ఓకే, ఇది హైడ్రా అయితే నాన్ స్టాప్గా నడుస్తుంది. ఓకే, ఇంకో 2 ముచ్చట మీరు ఇక్కడ చూడొచ్చు, ముసుగుల వ్యభిచారం. ఇది ఒక కొత్త ట్రెండ్ ఇప్పుడు. ఇది ఇక నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. స్పా అని చెప్పేసి వ్యభిచారం. ఓకే, స్పా అంటే తెలుసుగా, స్పాని చేసుకుంటా మసాజ్లు అనుకుంటా చేస్తే దానిలో ఒక ముసుగులో ఒక మోసం జరుగుతుంది. అంటే ఏంటంటే ఇప్పుడు మీరు చూడొచ్చు, సోమాజిగూడ గ్లామరస్ ఫ్యామిలీ సెల్యూన్లో ఏడాదిగా నిర్వాహకుడు అరెస్టు. ఓకే, ఇది ఎక్కడో కాదు, పంజాగుట్టలో, హైదరాబాద్లో. ఈ మధ్యలో హైదరాబాద్ ఎట్లుందంటే మీరు అందరు కూడా గుర్తుపెట్టుకోరి, హైదరాబాద్ పరిస్థితి అయితే అధ్వానంగా ఉంది. హైదరాబాద్ అనే పేరు తీసేయాలి మనం. ఇక హైదరాబాద్లో, తెలంగాణలో హైదరాబాద్ అని పెట్టద్దు, మడరాబాద్ అని పెట్టాలి. హైదరాబాద్ అనే పేరుని మడరాబాద్ అని పెట్టాలి మనం. ఎందుకంటే ఇక చూసిరా ఆడోళ్ళను వేధిస్తారు, వ్యభిచారాలు, మర్డర్లు అయితే లెక్కలేవు. ఈ సంవత్సరంలోనే అబ్బబ్బబ్బబ్బా మాట్లాడితే రోజు 2-3 మర్డర్లు, రోజు 1 మర్డర్, రోజు 4 మర్డర్లు, సంపుడు. అసలు ఏంది? అసలు మీరు ఏమనుకుంటారు? అంటే ఇప్పుడు మీరు ఒకరిని చంపితే దార్కార్ అయిపోతారు అనుకుంటారా? పోతారు, బెయిల్ మీద బయటికి వస్తారా? 3 నెలలకు గల్లు ఎగరేస్తారు, పాన్ షాప్ల కాడ పోతారు, హోటళ్ళ కాడ 10 మంది నమస్తే పెడతాడు, వాడు చిల్లరగాడు, మళ్ళీ ఏమైనా చేసిండని నమస్తే పెడతాడు, అందరు ఎందుకు కచరగాడని నమస్తే పెడతారు. అది కచరా నమస్తేనే మీరు గుర్తుపెట్టుకోవాలి, అది రెస్పెక్ట్తో కదా, అది ఎందుకు చిల్లర జోడుతో పెట్టుకోవాలి అని చెప్పేసి ఆ కాన్సెప్ట్తో పెడతారు. మీరేమనుకుంటారు, అరే మనకు నమస్తే పెడుతుర్రా, మనం వేరేరా రే అనేటట్టు మీరు ఆలోచిస్తారు. కానీ మీరు ఒక మాట గుర్తుపెట్టుకోరి, ఇదంతా జరుగుతూనే ఉంటుంది. ఈ గ్యాప్లో 2-3 సంవత్సరాల కేసు ట్రయల్కి వస్తుంది. మీది ట్రయల్కి వచ్చినప్పుడు మీ పరిస్థితి ఎట్లుంటుంది తెలుసా? నీకు సంబంధం లేని దగ్గర పోయి నువ్వు కాళ్ళు మొక్కినా నీకు లాభం ఉండదు. వాని దగ్గర పోయి కాళ్ళు మొక్కంటారు, వీని దగ్గర పోయి కాళ్ళు మొక్కు, వాడిని దండం పెట్టు, వీని దండం పెట్టంటారు. తర్వాత ఏమవుతుందంటే పోలీసు వాళ్ళు పక్కా ఎంబడబడి మీకు శిక్ష పడేటట్టు చేస్తారు. ఖచ్చితంగా శిక్ష పడుతుంది మీకు. ఎందుకంటే మీరు పబ్లిక్గా మర్డర్లు చేస్తుర్రు, ఇన్స్టాగ్రామ్లో లైవ్లు పెట్టుకుంటా మర్డర్లు చేస్తుర్రు, సీసీ కెమెరాల ముంగట మర్డర్లు చేస్తుర్రు, చంపినామని చెప్పి రూబాబుగా వీడియో ప్రూఫ్లతో సహా పెడుతురు. అంటే మీకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది, 100% శిక్ష పడుతుంది. ఇది గుర్తుపెట్టుకోర్రి. లైఫ్ పడ్డదనుకో
ఇక నీ జీవితకాలం మొత్తం జైల్లోనే. ఎందుకురా ఈ యవ్వనం ఇక జైల్లో ఉంటే నువ్వు బతికేందుకు వేస్ట్ అయిపోతుంది నీ బతుకు. అందుకనే క్రైమ్ జోలు పోకుర్రి, ఆలోచించుర్రి, బిజినెస్లు పెట్టుర్రి, అయ్యామని మంచిగా చూసుకోర్రి. అర్థమైందా? మీ దోస్తుగాలం కూడా గల్లెగరేసుకొని తిరుగుర్రి. ఈ మెయిన్ స్పెషల్గా తాగుబోతు దోస్తు వాళ్ళతో తిరగకుర్రి. వాళ్ళతో తిరిగితే మీరు కూడా తాగుబోతారు. గాంజాయి తాగేటోళ్ళతో తిరగకుర్రి, మీరు కూడా గాంజాయి తాగేటోళ్ళు అవుతారు. అప్పులు చేసిన దగ్గర తిరగకుర్రి, మీరు కూడా అప్పు చేసిన వాళ్ళు అవుతారు. మీ విలువ ఉండదు, ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోరి. వంటోళ్ళతో తిరిగితే అటువంటి పరిస్థితి ఉంటుంది మీకు, అంతేగాని వేరే ఆప్షన్ ఉండదు. దయచేసి మన స్థాయి ఏంది, మన తల్లిదండ్రులు ఏంది, మన కుటుంబం ఏంది, మన వ్యవస్థ ఏంది, మన బస్తీ ఏంది, అరే మనకన్నా చిన్న పోరాలు ముంగడికి ఎదిగిపోయి మంచిగా డెవలప్ అవుతుర్రు, మనం ఎక్కడున్నాం? డే అండ్ నైట్ కష్టపడేటోళ్ళు పాపం కొంతమంది. ఇవన్నీ ఆలోచించాలి. పొద్దుల 6కి లేచి కష్టపడేందుకు పోతే రాత్రి 9-10కి ఇంటికి వచ్చే భర్తలు కూడా ఉన్నారు. ఆ భర్తలను కూడా మోసం చేసుకుంటా, గేమ్లు ఆడుకుంటా, స్కామ్లు ఆడలు కూడా ఉన్నారు. సో దయచేసి ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇదన్నమాట ఇవాళ మన న్యూసు. సో ఇంకా చదవచ్చు, ఇంకా ఈ వ్యభిచారం మొత్తం, వ్యభిచార గృహాలు ఇవన్నీ మొత్తం కామన్ అయిపోయిన వ్యవస్థలు. కానీ ఇవాళ న్యూస్ జరగడానికి కారణం మెయిన్ ఏంటిదంటే నాకు ఇది, ఈ మహిళను చూస్తే పాపం నాకు మస్తు బాధ అనిపించింది. ఈమె బాధ ఎంత ఘోరంగా ఉంది చూడుర్రి. డైరెక్ట్ న్యూడ్ ఫోటోలు షేర్ చేస్తామని బెదిరించుడు అంట. ఇది పరిస్థితి నడుస్తుంది. సో అందరు కూడా జాగ్రత్తగా ఉండుర్రి. ఏ ప్రైవేట్ లింక్ల మీద కూడా ఓపెన్ చేయకుర్రి. మీకు బంగారం దొరుకుతుంది, గోల్డ్ ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తామని ఆశ పెడతారు. ఇవన్నీ స్కామ్లు మొత్తం చూసి వచ్చిన నేను అనుభవంతో చెప్తున్నా. దయచేసి అతి ఆశకు పోకుర్రి, అతి ఆశ మంచిది కాదు. దయచేసి ఇది మీరు అర్థం చేసుకోరి. సో ఫైనల్గా లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ద బెల్ ఐకాన్ ఎవ్రీ అప్డేట్ డేగా మీడియా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్ట్. సబ్స్క్రైబ్ చేసుకోరి, బెల్ ఒత్తి రెడీ పెట్టుకోరి. మొత్తం మంచి వీడియోస్ వస్తాయి. మీకు ఏ ఆపద వచ్చినా, ఏ పరిశాని వచ్చినా, మీకు ఏం జరిగినా, మీకు ఈ అన్న ఉన్నాడు, ఈ తమ్ముడు, మీ కొడుకస్తుంటోడిని నేనున్నా. మన స్టూడియో మీ గురించి వెయిట్ చేస్తుంది. మన ప్లాట్ఫామ్ ద్వారా మీ బాధని చెప్పుర్రి, మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోరి. మీకు నేను కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చిన కదా, 7013627861 అని కొట్టంగానే మనకు వాట్సాప్లో మెసేజ్ చేయరి. మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చేయరి. ఒకవేళ మీరు మా స్టూడియోకి రాకపోయినా కానీ మీ ఆధారాలు ఏమైనా ఫొటోస్ ఎవరైనా ఉంటే నేను వీడియో చేసేందుకు కూడా రెడీ ఉన్నా. మీకు నేనున్నా. మీ ప్రేమానురాగాలు నాకు కావాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్ట్. లవ్ యూ. జై హింద్.